శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ, గురు, శుక్ర, శని గ్రహాల యొక్క ప్రభావం ఈ మాసంలో కుంభరాశి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం కూడా కుంభరాశి మీద ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ ప్రభావం ఎవరి మీద ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని పనుల్లోనూ కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా పట్టుదలతో పూర్తి చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ప్రతి చిన్న పనిలోనూ మొదట ఆటంకాలు కలుగుతాయి, తర్వాత సక్సెస్ఫుల్గా పూర్తవటం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ అస్తవ్యస్తం అవుతాయి. అయినా లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్లు తీసుకునే కంటే కూడా బ్యాంకుల యొక్క లోన్లు తీసుకునేటట్లయితే కొద్దిపాటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మాసంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం నుంచి స్టెప్స్ అనేటువంటిది చకచకా పట్టం అనేటువంటిది జరుగుతుంది. అంటే కుంభరాశి వాళ్ళకి జూన్ ద్వితీయార్థంలో జూన్ 15 తర్వాత ఆర్థికంగా మంచి అభివృద్ధి దిశగా అడుగులు పడటం అనేటువంటిది జరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అనేటువంటిది కొద్దిగా తగ్గే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎవరెవరైతే ఏ ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తారో వాటిల్లో మంచి పీక్స్కి, ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. సహజంగానే ఏలినాటి శని స్టార్టింగ్లో ఉంది కనుక ఈ ఏలినాటి శని మొదట్లో అంతగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అది కాకుండా కుంభరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని తన సొంత క్షేత్రమైనటువంటి కుంభరాశి వాళ్ళని ఏలినాటి శని రీత్యా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరగదు. అయినప్పటికీ ఏలినాటి శని ప్రభావం వల్ల ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు, కించిత్ అనారోగ్య సూచనలు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి, నడుం నొప్పి వంటి కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటిది గోచరించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉన్నాయి. ఇకపోతే సినీ, టీవీ రంగ కళాకారులు ఎవరైతే కుంభరాశిలో ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి పరీక్షాకాలం. అదే సినీ, టీవీ రంగాల్లో ఉన్నటువంటి గాయని, గాయకులకు, రచయితలకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. బంగారం, వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, సాధారణ జ్యువెలర్స్కి మాత్రం కొద్దిపాటి ఒడిదుడుకులుంటాయి. బంగారం ధరలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు వ్యాపారాలని, రిటైల్ రంగంలో ఉన్నటువంటి ఈ బంగారం, వెండి వ్యాపారాలని కొద్దిగా ఒడిదుడుకులకి లోన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే బంగారం, వెండి హోల్సేల్ వ్యాపారం చేస్తారో, బంగారం బిస్కెట్స్తో వ్యాపారం చేస్తారో, వెండి బాస్తో వ్యాపారం చేస్తారో, హోల్సేల్గా చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గడ్డుకాలం, అలాగే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి కొద్దిపాటి ప్రయత్నాలతో కానీ సాధ్యపడేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. ఆత్మీయులు దూరం అవుతారు. మన అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం అనేటువంటిది కించిత్ బాధ కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. కుంభరాశిలో ఉన్నటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మంచి అనుకూలమైన కాలం. చక్కగా వాళ్ళ యొక్క ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ, వాళ్ళ పేరు ప్రతిష్టలు కానీ చక్కగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ పని ఒత్తిడి, పని భారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ధనం బాగా ఖర్చు అవుతుంది. అలాగే ఎంత బాగా ఖర్చు అవుతుందో అంత బాగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇకపోతే రైతులకు సంబంధించి తెలుపు, నలుపు పంటలు వేసేటట్లయితే భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుంది.
ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా మంచి ఆర్థికంగా బాగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే విద్యార్థులకు అనుకూలమైన కాలం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంజనీరింగ్, డాక్టర్స్ అలా ఏ రంగంలో ఉన్నటువంటి విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి మార్కులతో ఉత్తీర్ణతని సాధిస్తారు. పాల వ్యాపారం, డైరీ ఫాము మంచి ఉచ్చస్థితికి వెళతాయి. ఆక్వా రంగం మాత్రం కుదేలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం అనేటువంటిది కొద్దిగా కష్టంగా గోచరిస్తోంది. ఆ రంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిపాటి ఇబ్బందులు, ఇంకొంతకాలం పాటు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇష్టదేవత దర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అనారోగ్య కారణాల రీత్యా కొద్దిపాటి ఔషధ సేవనం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితిగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది. సంతానం కోరేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళైనా కొద్దిపాటి ఇబ్బందులు పడతారు. అది కూడా జూన్ 15వ తారీఖు తర్వాత, అంటే జూన్ ద్వితీయార్థం నుంచి వ్యాపారాలు మరలా పుంజుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. గతంలో పడినటువంటి ఇబ్బందుల రీత్యా మానసికంగా, సైకలాజికల్గా ఇబ్బంది పడినటువంటి కుంభరాశి వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలని డబల్ చేసుకుని మరల వాళ్ళ వృత్తిలో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి జూన్ 15 తర్వాత కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. సహజ సిద్ధంగానే భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో కొత్తగా ఆలోచించి కొత్తగా వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని డెవలప్ చేసుకునేటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన కాలం. అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి కూడా కొత్తగా కనిపెట్టేటువంటి, అంటే ఇన్వెంటర్స్కి, సైంటిస్టులకి, ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి చాలా యోగ్యమైన మాసంగా ఈ మాసం చెప్పబడుతోంది. కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ పార్టీ మారేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంటే జాతీయ పార్టీల నుంచి పిలుపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జాతీయ పార్టీల్లో చేరడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ గురుగ్రహ ప్రభావం రీత్యా భారతీయ జనతా పార్టీలోకి ఎక్కువగా వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వలసలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ పార్టీ మారడం అనేటువంటిది కూడా వీళ్ళకి మంచి అనుకూలతని భవిష్యత్తులో తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళకి జూన్ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది. స్వంత గృహ ప్రాప్తి అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది. అయితే సహజ సిద్ధంగానే సిక్స్త్ సెన్స్ బాగా పనిచేసేటువంటి కుంభరాశి వాళ్ళకి రేపు రాబోయేటువంటి కాలానికి తగ్గట్లుగా వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని మార్పు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడి, ఆందోళన అధికమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ మానసికమైన ఒత్తిడి, ఆందోళనని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. నర్సరీలు, పూల తోటల పెంపకం, ఈ గార్డెనింగ్ అనేటువంటివి మంచి లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది. కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో జీవిత భాగస్వామితో విభేదాలకి గురవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలని తారాస్థాయికి పోనీయకుండా ఆదిలోనే ఆపుకోగలిగితే మంచి శుభ పరిణామాలు సూచిస్తున్నాయి. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అనేటువంటిది అత్యంత అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు జూన్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ప్రయత్నం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. పోలీసులు, రక్షణ శాఖ వంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రెషర్స్ అనేటువంటివి సైకలాజికల్గా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావ రీత్యా కానీ, ఇందాక నేను చెప్పిన బుధ, గురు, శుక్ర, శని గ్రహాల ప్రభావ రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. వాటికి గనక పరిహారాలు చేసుకోగలిగేటట్లయితే కుంభరాశి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది.
బుధగ్రహ పరిహారం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వైష్ణవ దేవాలయాల్ని దర్శించండి. గరికతో గణపతిని పూజించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం దత్త చరిత్ర గాని, సాయి చరిత్ర గాని పారాయణ చేయండి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి అమ్మవారి పూజ చేయండి. కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనం చేయండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం, ఏలినాటి శని దోష పరిహారం కోసం మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. ఈ పరిహారాలను చేసేటట్లయితే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ మాసం మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేసేటట్లయితే ఉన్న కొద్దిపాటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి పదాన్ని పొందగలుగుతారు. ఇకపోతే ఓవరాల్గా ఆలోచించినట్లయితే కుంభరాశి వాళ్ళకి దాదాపుగా 60 నుంచి 70% వరకు శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. జూన్ ద్వితీయార్థం అనేటువంటిది ఇంకా 100% మంచి శుభ ఫలితాలు అనేటువంటిది సూచించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నేను చెప్పిన పరిహారాలను పాటించి కుంభరాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.